బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్ ప్రక్రియలో నాగమణికంట ఎవరిని నామినేట్ చేశాడు, నామినేట్ చేస్తూ పెట్టిన పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. మొదటగా హౌస్లోకి వచ్చిన నాగమణికంట అందరికీ హాయ్ అంటూ తన ఫేవరెట్ ఎనిమి యష్మితో హౌ ఆర్ యూ మై లేడీ అని అంటాడు. నువ్వు హౌస్లో లేవు కదా, నేను బాగానే ఉన్నానులే అంటూ కామెడీ చేస్తుంది యష్మి. గాయస్, నామినేట్ చేద్దామని వచ్చాను, బిగ్ బాస్ అందుకే నన్ను లోపలికి పంపించారంటూ చెప్తుంటే అవినాష్ తను అనిల్ రావిపూడి వచ్చినప్పుడు పాడిన పాటని పాడుతూ ఇమిటేట్ చేస్తాడు. ఇక చాలు, నవ్వులైపోయాయి, సీరియస్ అవుదామా ఇప్పుడు అంటాడు నాగమణికంట. నా మొదటి నామినేషన్ వచ్చేసి నిఖిల్ అంటాడు. ఇక నిఖిల్ని నామినేట్ చేయడానికి కారణం ఇలా చెప్తాడు. నిఖిల్ తను చెప్పిన మాటలకు స్టిక్ అవ్వట్లేదు ఈ మధ్య. నేను హౌస్లో ఉన్నప్పుడు పూల్ జంపింగ్ టాస్క్లో పృథ్వీ వల్ల సోనియా కింద పడిపోయిందని అతనికి గంట క్లాస్ పీకాడు. మనం యాక్టర్స్ రా, ఆర్టిస్టులు రా, అలా చేయకూడదు, మనకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్, లిమిట్స్ ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు. అలాంటిది అతనే నన్ను ప్రభావతి టాస్క్లో ఏం చేశాడో మీ అందరూ చూశారు. దాని తర్వాత మొన్న పానిపట్ యుద్ధంలో కూడా ఎలా ప్రవర్తించాడో మీరు చూశారు. ఇలా వేరే వాళ్ళ విషయంలో ఒకలాగా, తన విషయంలో ఒకలాగా చేయడం ఎంతవరకు కరెక్ట్? తను గెలవడం కోసం అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాడు, అందరినీ గ్రూపుగా ఆడదామని ప్రోత్సహిస్తున్నాడు. నామినేషన్స్లో ఒక్క పాయింట్ కూడా కరెక్ట్గా పెట్టడం లేదు. నిఖిల్కి నేను ముందుగానే చెప్పాను, నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగ్ రా, కానీ నీకు బ్రెయిన్ లేదురా అని. ఓన్లీ కండబలం ఉంటే మాత్రమే బిగ్ బాస్లో విన్నర్స్ కాలేరు, బుద్ధి బలం కూడా ఉండాలి. దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటావని, ఇంకా అందరినీ నీ గ్రూప్లో ఉంచుకోకుండా ఎవరి ఆటని వారిని ఆడనిస్తావని కోరుకుంటున్నాను, అందుకనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని అంటాడు. ఇక నబీల్ అయితే, నబీల్ ఫస్ట్ 2 వారాలు నువ్వు ఒకలాగా ఆడావు, దాని తర్వాత వేరే లెవెల్లో ఆడావు. ఇక వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి వచ్చే ముందు దాకా హౌస్లో నీ పేరే మారుమోగింది, ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా. నాగార్జున గారు కూడా నిన్ను జెన్యూన్ ప్లేయర్ అని ట్యాగ్ చేశారు. కానీ కొన్ని రోజుల నుంచి ఆ పాత నబీల్ నాకు కనిపించడం లేదు. నువ్వు ఎప్పుడైతే ఓజీలోకి వచ్చావో నిన్ను ఫ్రెండ్షిప్ అనే ఒక లాక్ పెట్టి వీళ్ళందరూ కూడా లాక్ చేశారు. అది రియలైజ్ అవ్వడానికి నీకు లాస్ట్ వీక్ దాకా పట్టింది. ఆ మెగా చీఫ్ రేస్లో ఆ బ్యాగ్స్ వేసే దాంట్లో కానీ నీకు అర్థం కాలేదు వీళ్ళ ట్రూ కలర్స్ ఏంటో. నబీల్, నీకున్న బిగ్గెస్ట్ మైనస్ అదే నబీల్. నువ్వు ఈజీగా అందరితో కలిసిపోతావు, కానీ వాళ్ళు నీతో వేరే ఇంటెన్షన్స్తో వచ్చి కలుస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల నీ ఆటను మొత్తం పోగొట్టుకున్నావు. బయట నిన్ను ఆడియన్స్ చూసే పర్స్పెక్టివ్ కూడా రోజు రోజుకి మారిపోతుంది. నువ్వు నీకు తెలియకుండానే ఒక సేఫ్ జోన్లోకి వెళ్తున్నావని అనుకుంటున్నావు. యా, నువ్వు సేఫ్ జోన్లోకి వెళ్తున్నావు, కానీ విన్నింగ్ జోన్ నుంచి నువ్వు సైడ్ లైన్ అవుతున్నావు. నీ ఫైర్ అనేది తుస్సు అంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫైర్ అనేది ఎప్పుడు కూడా కాలుతూ ఉండాలి, అది కాలకుండా ఉంటే అందరికీ లోకు అయిపోతుంది. కానీ ఇప్పుడు నువ్వు అందరికీ ఒక యూస్ఫుల్ థింగ్లా అయిపోయావు. వాల్యుబుల్ థింగ్ నుంచి యూస్ఫుల్ థింగ్కి పడిపోయావు అంటే ఇంకా అర్థం చేసుకో అని, ఎలా అయిపోయిందో నీ పరిస్థితి అని చెప్తాడు నాగమణికంట. నువ్వు బాగుపడాలని ఈ నామినేషన్ వేస్తున్నానని నాగమణికంట కంక్లూడ్ చేస్తాడు. నామినేషన్ ప్రక్రియలో నాగమణికంట పెట్టిన పాయింట్స్ మీకు ఎలా అనిపించాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.